మనకి కొన్ని కొన్ని చూసాం. యా యా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు వాల్ గుద్దుకొని వెళ్ళిపోయిన ఫ్లైట్స్ చూసాం. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు గోడను గుద్దుకొని పైకి వెళ్ళిన ఫ్లైట్స్ కూడా చూసాం. అంటే రీసెంట్గా పాకిస్తాన్లో కూడా ఒక ఫ్లైట్ అందరూ నివాసాలు ఉండే ప్రాంతాలలో కూలిపోయింది, మొత్తం క్రాష్ అయిపోయింది అక్కడ. ఎందుకు జరుగుతాయి ఇలాంటి ప్రమాదాలు అసలుకి? ఇందాక అన్నట్టు పైలట్ ఎర్రర్, మొత్తం పైలట్ది అని చెప్పను, చాలా కేసెస్లో పైలట్ ఎర్రర్సే ఉంటాయి. ఈ పాకిస్తాన్ది కూడా నాకు తెలిసిన నాలెడ్జ్లో పైలట్ ఎర్రరే. అసలు ఏంటంటారు అసలు ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని మాకు ఉంటాయి. ఇప్పుడు ఇది రన్వే అనుకుందాం, ఈ స్లేట్ లాగా ఇక్కడ వచ్చి ల్యాండ్ అవ్వాలి, ఇది రన్వే ఎండ్. సో ఇలా వచ్చి ల్యాండ్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి మాకు ఒక రూట్ ఆల్రెడీ ఉంటుంది, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. అది ప్రాపర్గా ఫాలో అవుతే ఇది డిస్టెన్స్ లాగా తీసుకుంటే 1 మైల్లో ఇంత హైట్లో ఉండాలి, 2 మైల్స్లో ఇంత హైట్లో ఉండాలి, 5 మైల్స్లో ఇంత హైట్లో ఉండాలి, ఆ ఫాలో అవుతూ రావాలి. ఇప్పుడు 2 మైల్స్ దూరంలో ఉంటే 2000 ఫీట్ ఉండాలనుకో, అక్కడ ఉంటే నువ్వు వెళ్ళి ఇక్కడ టచ్ అవుతావు. అదే నువ్వు 2 మైల్స్లో పైన ఉన్నావు అనుకో, నువ్వు ఇక్కడ వెళ్ళి ఎక్కడో టచ్ అవుతావు రన్వేకి, ఇక్కడ టచ్ అవ్వాల్సింది. ఓకే. సో అప్పుడు నువ్వు ఈ రన్వే అంతా వేస్ట్ అయిపోయింది కదా. సో నీకు ల్యాండ్ అయిన తర్వాత రన్వే సరిపోదు ఎయిర్ క్రాఫ్ట్ ఆపడానికి. ఓకే. సో ఆ ఎస్ఓపీలు సరిగ్గా ఫాలో అవ్వనప్పుడు వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ల్యాండింగ్ గేర్ పని చేయలేదు వాళ్ళకి. పాకిస్తాన్లో జరిగింది కదా, ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ అవ్వలేదు, కిందికి రాలేదు. సో వచ్చి బెల్లీ ల్యాండింగ్ చేశారనమాట, అంటే డైరెక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని కింద గుద్దారు, ల్యాండ్ అవ్వడానికి ట్రై చేశారు. పైలట్ మిస్టేక్ కంప్లీట్గా అని చెప్పలేం, కానీ ల్యాండ్ అయ్యే టైంకి 2 ఇంజన్లు కింద టచ్ అయ్యాయి, రాసుకొని పోయాయి. వాళ్ళు మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే ట్రై చేశారు, టేక్ ఆఫ్ అయ్యారు. టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ వచ్చి ల్యాండ్ చేద్దామని వచ్చే టైంలో 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి. ఎందుకు, ఆల్రెడీ కింద గుద్దారు కదా. సో 2 ఇంజన్లు దగ్గరలో ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యాయి. రన్వే రీచ్ అయ్యేంత డిస్టెన్స్ లేదు వీళ్ళకి, హైటు లేదు. సో దగ్గరున్న ఇళ్లలో పడిపోయింది. ఓకే. 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి, మొత్తం క్రాష్ అయిపోయింది అక్కడ, అందరు చనిపోయారు. దాంట్లో ఉన్న వాళ్ళు కింద ఇంట్లలో ఉండేవాళ్ళు అందరు చనిపోయారు. బికాజ్ అది పైలట్, వాళ్ళకి టెక్నికల్గా ఎర్రర్ ఉంది, పైలట్ ఎర్రర్ కూడా ఉంది. చాలా సాడ్ ఇట్లాంటివి, వెరీ సాడ్. అంటే కంపేర్ టు ఇండియాలో ఇట్లాంటివి మనం చూడలేదు ఇంతవరకు. మోస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్లో ఇవి ఎక్కువ ఉంటాయి, సముద్రంలో కూలిపోవటం చాలా చూసాము. అంటే అది ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళ ఫ్లయింగ్ కూడా ఎక్కువే ఉంటుందండి. మెయిన్గా ఎట్లాంటి క్రాషెస్ ఎక్కువ జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఒకటి మీరు చెప్పింది ఇట్లా నిన్న పాకిస్తాన్లో జరిగింది, కొన్ని సముద్రంలో కూలిపోయినాయి మనం చాలా చూసాం. ఎందుకని ఇట్లాంటివి మెయిన్ ఎందుకు జరుగుతాయి అంటారు? ఇప్పుడు ఇదంటే ఓకే, అది వాళ్ళు ఎంతవరకు ల్యాండింగ్ చేయాలో అర్థం కాక జరిగింది అన్నారు. హై వచ్చారు, అప్రోచ్ లో హై వచ్చి, కానీ మిడిల్ లో నుంచి కట్ట సీలో పడిపోయాయని. ఒకటి హడ్సన్ రివర్ ఏం జరిగిందంటే, టేక్ ఆఫ్ అవ్వగానే పక్షులు వచ్చాయి, పక్షులు వచ్చి 2 ఇంజన్స్లోకి దూరిపోయి 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి. ఓకే. సో వాళ్ళకి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళు వెళ్తారో లేరో, పైలట్కి కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళు ఉన్న హైట్ రీచ్ అవుతారో లేదో తెలియదు. సో హడ్సన్ రివర్లో ల్యాండ్ చేశారు. దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ చేయొచ్చు, ఉంటే అవకాశం లేకపోతే ఏం చేయలేదు ఎక్కడంటే. బట్ ఆ ఇన్సిడెంట్లో అతను మాత్రం, సల్లి అనే అతను చాలా బాగా చేశాడు. అతను వాటర్ మీద సేఫ్ ల్యాండింగ్ చేశాడు, ఒక్కరు చావలే, అందరు బతికారు. సేఫ్ ల్యాండ్ చేశాడు. అందరు వాటర్లో నుంచి అందరు బయటికి వచ్చారు, మళ్ళీ రెస్క్యూ వాళ్ళు వెళ్ళారు, అందరిని కాపాడారు, వచ్చి వింగ్స్ మీద కూర్చున్నారు అందరూ. వావ్. అది చాలా మూవీ కూడా ఉంది, సల్లి అని చెప్పేసి. అంటే అది లోపలికి వాటర్లో కూడా పోదు ఆ వెయిట్. అతను అంత టాలెంటెడ్గా ల్యాండ్ చేశాడు. పోయి ఇలా గుద్దారనుకో, కొద్దిగా స్పీడ్తో అయినా లోపలికి వెళ్ళిపోద్ది ఎయిర్ క్రాఫ్ట్, లేదంటే పేలిపోద్ది. అతను ఇలా స్మూత్గా ఫ్లేర్ అవుతూ టాలెంట్ అంతే. ఎక్స్పీరియన్స్ మీద స్కిల్, టాలెంట్ అనే కన్నా స్కిల్ అనొచ్చు. సో మొత్తం బతికారా? అందరు బతికారు, ఎవ్వరు చనిపోలే. ఓకే. సో పైలట్ సేఫ్టీ జాకెట్స్ ఉంటాయి, లైఫ్ జాకెట్స్ వేసుకొని వాటర్ మీద చనిపోరు. నువ్వు ల్యాండ్ అయితే అయిపోయా, తేలుతుంటే మళ్ళీ వస్తాయి బోట్స్ వస్తాయి, రెస్క్యూ బోట్లు వచ్చి ఏదో కాపాడుతారు, హెలికాప్టర్లో వాళ్ళు. సో అదొక మంచి ఇన్సిడెంట్. అలా క్యాక్ అనమాట. ఉన్నాడు యుఎస్ అతను, సల్లి అని చెప్పేసి, అతని పేరే సల్లి. ఓకే. యా. తెలుసా మీకు? లేదు తెలియదు, అతను పెద్ద ఆయన చాలా. సో ఇలా పైలట్ ఎర్రర్ వల్ల జరుగుతాయి. ఇలా బర్డ్స్ దూరినప్పుడు అది ఎవ్వరు ఏం చేయలేము, దానికి అవాయిడ్ చేయాలన్నా కూడా నువ్వు చేయలేవు. ఇప్పుడు మీరు బర్డ్స్ అన్నారు కాబట్టి, నార్మల్గా మనం ఫ్లైట్ వెళ్ళేటప్పుడు బర్డ్స్ అనేవి గాల్లో కామన్గా తిరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఫ్లైట్ ఉన్న పార్ట్కి ఎక్కడ తగిలినా ప్రాబ్లం ఉండదు, అంత ప్రాబ్లం ఉండదు. అక్కడ తగిలితే ఏంటి మెయిన్ అంత ప్రాబ్లం, బ్లడ్ అనేది ఫ్యూల్లోకి వెళ్ళిపోతుందా? యా. ఇప్పుడు ఇంజన్స్లోకి బర్డ్స్ వెళ్ళినప్పుడు ఆ లోపల క్రష్ అయినప్పుడు బ్లడ్ అంతా వస్తుంది కదా, లోపల ఫ్యూయల్ ఎయిర్ మిక్స్ అయ్యే చోటికి బ్లడ్ అంతా వెళ్ళిపోయింది అనుకో, ఫ్యూయల్ లోపల బ్లడ్ మిక్స్ అవుతుంది.
సో అప్పుడు ఆబ్వియస్లీ ఇంజన్స్కి ఫ్యూయల్ బదులు రక్తం అంతా డిస్టర్బ్ అవుతుంది కదా ఇంజన్, సో షట్ డౌన్ అయిపోద్ది. యా, రెండు ఏ దాంతో బడ్స్ వెళ్తే అది షట్ డౌన్ అయిపోద్ది. ఓకే, రెండిట్లోకి బడ్స్ వెళ్ళాయి అనుకో, రెండు షట్ డౌన్. ఇంకా అప్పుడు దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ ల్యాండ్ అయిపోతుంది. అలాంటి జరిగే అవకాశం ఉందంటారా? అది సల్లీలో జరిగింది అంతే ఇప్పటిదాకా మనం విన్నంతలో. ఆ హడ్సన్ రివర్లో ల్యాండ్ చేసిన అతనికి జరిగింది. టేక్ ఆఫ్ అవగానే పక్షులు వచ్చి బేసిక్గా ఒక ఇంజన్ కొడుతుంటాయి ఇండియాలో అక్కడ ఇక్కడ. మనం వినేది ఏంటంటే టేక్ ఆఫ్ అయ్యాక ఒక బర్డ్ రీసెంట్గా కడపలో అయింది. అవునా? ట్రూ జెట్ వాళ్ళది టేక్ ఆఫ్ అయ్యాక బర్డ్ హిట్ అయింది. ఒక ఇంజన్కి అయింది కాబట్టి ఇంకో ఇంజన్ ఉంది వచ్చి ల్యాండ్ అయ్యారు, సేఫ్. బట్ రెండిటికి కొడితే ఒకే టైంలో ఏం చేయలేదు. అది మన కోసం వచ్చినట్టు ఇంకా అంతే కర్మ. బట్ నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు కూడా పైలట్స్ ఇచ్చే ధైర్యం ఏముంటుంది అసలుకి? మేము ఇందాక చెప్పినట్టు ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అవి నమ్ముకుంటాం అంతే. మాకు ఇది చెయ్యాలి ఇది జరిగినప్పుడు అని నేర్పిస్తారు. సో ఈ ఇంజన్ ఫెయిల్ అయింది, ఇంజన్కి ఏమేమి చేయాలి ఆ ప్రొసీజర్ ఉంటుంది, అది ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అది అవుతే ఇంజన్ ఫెయిల్ అయినా కూడా ఏం కాదు. రెండు ఇంజన్స్ ఉన్నాయి, రెండు పోతే ఏం చేయలేం. ఒకటి పోయింది, అప్పుడు ఏం చేయాలి? రైట్ ఇంజన్ ఫెయిల్ అయ్యింది, దానికి ఏ ప్రొసీజర్ చేయాలి, అది ఫాలో అయ్యి దాన్ని షట్ డౌన్ చేసి సెక్యూర్ చేసి ఇంకో ఇంజన్తో ల్యాండ్ అవ్వాలి. ప్రొసీజర్స్ ఫాలో అయితే ఏం అవ్వదు. ఇంకా కర్మ అంటారా, ఇందాక అనుకున్నట్టు రెండు ఇంజన్లు పోయాయి, ఎవరేం చేయలేరు. బట్ మిగతా టెక్నికల్ ఇష్యూస్ అన్నిటికీ ఓ ప్రొసీజర్ ఉంటుంది, అవి ఫాలో అవుతూ సేఫ్గా ల్యాండ్ అయితే అవ్వచ్చు. ఓకే, ప్రాబ్లం అయితే ఉండదు, సేఫ్. సో ఓవరాల్గా అందరు చెప్పినట్లు విమానాలలో వెళ్తే చాలా భయంగా ఉంటుంది, చెప్పలేము, దిగిన దాకా కష్టం అన్న మాటలు అయితే లేదు, నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు ఇదైతే ఉంది కదా ఈ టాక్, చాలా మంది మన ఊర్లలో అంటుంటారు, మన పేరెంట్స్ మన వల్ల ఏంటంటే ఇంకా టేక్ ఆఫ్ అవుతుంది, ఇంక ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు చచ్చిపోతారు, అదొకటి ఉందన్నమాట పర్సెప్షన్ మన వల్ల. ఇప్పటికి చూడండి, మీరు ల్యాండ్ అయిన తర్వాత అందరు సెల్లులు మోగుతుంటాయి, ధనాన్ని దిగుతానే తొందరగా ఇంటికి ఫోన్ చేయాలి, ల్యాండ్ అయ్యా సేఫ్ అన్న అదొక పడింది మన జనాల్లో, ఆ పర్సెప్షన్ అలా ఉందన్నమాట. కరెక్టే మీరు అన్నట్టు, ఆ భయం అయితే ఉంది. టైం పడుతుంది, ఇంకా ఇప్పటికి బెటరే, ఓ 30 years బ్యాక్తో పోల్చుకుంటే బెటరే. ఓకే, ఇంకా టైం పడుతుందేమో. అంటే మీ దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే అంటే మా దాంట్లో చూసుకుంటే మాకు సెలవులు ఉంటాయి, హెచ్ఆర్ రూల్స్ ఉంటాయి, చాలా ప్రొసీజర్ ఉంటుంది మాకు. అసలు ఏంటి మీ పైలట్స్కి ఏమన్నా ఎలాంటి హెచ్ఆర్ రూల్స్, హాలిడేస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలని చాలా మంది ఉంది. ఓకే, హాలిడేస్ ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ సాఫ్ట్వేర్ ఏ ఫీల్డ్ అయినా సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ హాలిడేస్ ఉంటాయి. ఓకే, మాకు అలా కాదనమాట, మాకు 2 days ఆఫ్ ఉంటుంది, బట్ ఎనీ వర్కింగ్ డే ఎనీ డే ఉంటుంది అనమాట. అంటే ఎలా మండే ట్యూస్డే హాలిడే ఉంటుంది, లేకుంటే 3 days ఫ్లయింగ్ ఉంటుంది, 1 day ఆఫ్ ఉంటుంది, మళ్ళీ 2 days ఫ్లయింగ్ ఉంటుంది, 1 day ఆఫ్ ఉంటుంది. ఒక షెడ్యూల్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. మాకేంటంటే 15 days షెడ్యూల్ ఎయిర్లైన్స్ ఇస్తుంది, ఓకే ముందే ఇస్తుంది. మోస్ట్లీ ఫాలో అవుతారు, కొన్నిసార్లు ఫాలో అవ్వరు. సో చెప్పలేం లీవ్స్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉండవు, ఈ ఫిక్స్ ఉండదు అంతే. ఒకసారి మండే లీవ్ వస్తుంది, ఒకసారి వెన్స్డే లీవ్ వస్తుంది. ఓహో, అందరిలా 1 day అయితే లీవ్ ఉంటుంది, 2 days కూడా ఉంటుంది. 2 days కూడా ఉంటుంది. మాకు మెయిన్ ఏంటంటే లీవ్స్ మేము పెద్దగా పట్టించుకోము, వాళ్ళు చూసేది ఏంటంటే హవర్స్. మాకు రూల్స్ ఎలా అంటే లాస్ట్ 7 daysలో 35 hours దాటకూడదు అనమాట, 35 ఫ్లయింగ్ అవర్స్. లాస్ట్ 30 daysలో 125 దాటకూడదు, లాస్ట్ 1 yearలో 1000 hours దాటకూడదు. ఇలా రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను లాస్ట్ 4 daysలో 35 hours ఫ్లై చేశాను అనుకో, నాకు 2-3 days ఆఫ్ ఇవ్వాల్సిందే వాళ్ళు. ఓకే, నేను ఫ్లై చేయాలన్నా ఎలిజిబుల్ కాదు, ఇల్లీగల్ అవుతుంది అనమాట ఫ్లై చేస్తే. ఓకే, అది డీజీసీఏ పెట్టిన రూల్స్ అనమాట. సో అలా ఎక్కువ ఫ్లై చేసేస్తే లీవ్స్ ఎక్కువ దొరుకుతాయి. ఓకే, బట్ రెస్ట్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు లీవ్స్ హెచ్ఆర్ రూల్స్ కూడా వచ్చాయి కాబట్టి అసలు ఈ పైలట్స్ కి సాలరీస్ ఎలా ఉంటాయి? అంటే విమాన సంస్థలను బట్టి డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఎయిర్లైన్స్ డిఫర్. మోస్ట్లీ స్టార్టింగ్ 1 lakh నుంచి 1.5 lakh తో స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ పర్ మంత్ 1.5 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు లెట్స్ సే స్పైస్ జెట్, అంటే నేను కంపెనీ నేమ్స్ చెప్పదలుచుకోలేదు, కొన్ని కంపెనీస్ 1.5-2 ఇస్తాయి, కొన్ని 2-2.5 ఇచ్చే ఉన్నాయి స్టార్టింగే. జెట్ ఎయిర్వేస్ షట్ డౌన్ అయింది కాబట్టి చెప్తున్నా, అవి 3-3.5 కూడా ఇచ్చేది స్టార్టింగే, పర్ మంత్ 3-3.5 lakh ఇచ్చేది. సో కంపెనీకి డిఫర్ అవుతా ఉంటాయి అన్నమాట సాలరీస్. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. బికాస్ పైలట్ ట్రైనింగ్ కిందాక చెప్పినట్టు 30-35 lakhs ఖర్చు అవుద్ది, మళ్ళీ జాబ్ వచ్చాక మళ్ళీ 30 lakhs. సో 70 lakhs నువ్వు పెట్టింది సంపాదించడానికి ఒక 2-3 years అక్కడే పోతుంది కదా. అవును, అంతే కదా.
శాలరీ 2 lakhs వేసుకున్నా ఇయర్లీ 12 36 2 years అన్నా అందులోనే పోతుంది. నువ్వు పెట్టింది రావడానికి 2 years పడుతుంది. ఓకే. సో సాలరీస్ వైజ్ వెల్ అండ్ గుడ్, బాగుంటుంది. యా. అండ్ కెప్టెన్ అయ్యాక ఇంకా బాగుంటుంది. ఓ సూపర్. ఇంకా సీనియర్ అయ్యారంటే మంత్లీ 6 lakhs 7 lakhs అప్పుడు బాగుంటుంది. కెప్టెన్ అంటే ఆ పెద్ద టోపీ పెట్టి అలా ఏం లేదు, డ్రెస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అది. అలా ఇప్పుడు అందరినీ కెప్టెనే అంటారు, బేసిక్గా పైలట్స్ని కెప్టెన్స్ అంటారు. ఈ 3 ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫీసర్, ఓకే. ఇంకోటి వస్తే కనుక కెప్టెన్ అంటారు. ఓకే. కెప్టెన్స్ లో కూడా ఇంకా సీనియర్ పోయే కొద్ది లైన్ ట్రైనింగ్ కెప్టెన్ అని, లైన్ ట్రైనింగ్ ఎగ్జామినర్ అంటే మాకు ఎవ్రీ 6 months కి ఎగ్జామ్స్ ఉంటాయి, సిమ్యులేటర్ లో చెక్స్ ఉంటాయి. ఆ చెక్ చేసే అతని పోస్ట్ అతనికి ఇంకా కొద్దిగా ఎక్కువ శాలరీలు ఉంటాయి. ఓకే. ఎక్స్పీరియన్స్ మీద శాలరీలు పెరుగుతూ ఉంటాయి. హవర్స్ బేస్ అన్నమాట, ఓకే. ఎన్ని గంటలు ఉంటే అంత సీనియర్ అన్నట్టు. లైక్ మన ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కానీ పల్లె బస్సు వాళ్ళకి హవర్స్ మరి కౌంట్ చేస్తారేమో తెలియదు. ఎక్స్ప్రెస్ బాగా తోలితే సూపర్ లగ్జరీ, సూపర్ లగ్జరీ బాగా తోలితే ఇంద్ర, డ్రైవర్ బాగా తోలితే గరుడమే. అట్లా మీకు కూడా ఇన్ని హవర్స్ 2000 ఉంటే ఒక ఎక్స్పీరియన్స్, 5000 గంటలు ఉంటే ఇంకొకటి, 10,000 గంటలు ఉంటే ఇంకా సీనియర్. ఓకే. హవర్స్, ఫ్లయింగ్ అవర్స్ మీద మా ఎక్స్పీరియన్స్. అన్ని జాబులకు కూడా ఒక లిమిట్ ఏజ్ ఉంటుంది, రిటైర్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కథా కార్యక్రమాలు మీకు తెలిసిందే. అసలు మీ పైలట్స్కి ఏంటి ఎప్పుడు రిటైర్మెంట్ ఉంటుంది? ఒకవేళ రిటైర్ అయిన తర్వాత మీకు ఎటువంటి బెనిఫిషియరీ ఉంటుంది దీంట్లో? 65 years ఏజ్ లిమిట్ అనమాట. 65 years తర్వాత ఫ్లై చేయడానికి లేదు. బట్ దానికన్నా మాకు మెయిన్ ఏంటంటే మెడికల్ ఫిట్నెస్. మెడికల్గా ఫిట్ లేకుంటే 35 yearsలోనే ఏదైనా మెడికల్ ప్రాబ్లం వచ్చింది, నీకు మెడికల్ సర్టిఫికేట్, మాకు ప్రతి ఇయర్ మెడికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే. ఇయర్లీ ఒకసారి మెడికల్ టెస్ట్ జరుగుతుంది. అందులో ఏదన్నా మేజర్ ప్రాబ్లం వచ్చిందనుకో టెంపరీ అన్ఫిట్ ఇచ్చేస్తారు. సో ఆ మెడికల్ సర్టిఫికేట్ లేకుంటే ఫ్లై చేయలేము. ఓకే. సో అది మా దగ్గర ఫ్లై చేసినప్పుడు ఎప్పుడు క్యారీ చేయాలన్నమాట. ఓకే. 24/7. అది నువ్వు మెడికల్గా ఏదన్నా ఇప్పుడు కాలు ఇరిగింది, మేజర్గా డ్యామేజ్ అయిపోయింది, సో వాడిని ఆ మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడు, టెంపరీ అన్ఫిట్ కానీ పర్మనెంట్ అన్ఫిట్ కానీ ఇచ్చేస్తారు. సో నీ కెరీర్ అక్కడితో ఎండ్ అయిపోద్ది, ఇంకా నువ్వు ఫ్లై చేయలేవు. వావ్. అది అన్ని బాగున్నాయి, 65 దాకా ఫ్లై చేయొచ్చు, 65 ఏజ్ లిమిట్. దాని తర్వాత ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు, బెనిఫిషియరీ. ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ కాబట్టి ఏముండవు, ఎయిర్లైన్ నుంచి అయితే ఏముండవు. ఓకే. ఇంకా మనం పెట్టుకున్న ఇన్సూరెన్స్లు ఇంకా ఏమన్నా ఉంటే ఉండాలి, కానీ ఎయిర్లైన్స్ నుంచి బెనిఫిట్స్ అయితే ఏముండవు. ఓకే. యా. సో ఇప్పుడు ప్రణీత్, మీరు స్పైస్ జెట్కి పైలట్గా ఉన్నారు. సో రకరకాల విమానాలన్నింటికి కూడా వాటి మెకానిజం వేరుగా ఉంటుంది, కంపేర్ వేరు. లైక్ మన వెనుక్, బెంజ్, కార్లకు, ఆడికి ఎలా డిఫరెంట్ ఉంటుంది, ఫ్లైట్స్ కూడా డిఫరెంట్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రణీత్ నువ్వు వచ్చి ఎమిరేట్స్ ఫ్లైట్ ని ఫ్లై చేయగలవా అంటే చేయగలరా మీరు? టు బీ ఫ్రాంక్ చేయలేమండి. ఓకే. ఎందుకంటే ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తే ఇది మాత్రమే చేయగలను, ఇంకోటి చేయలేను అని కాదు, దీనికి దానికి ప్రొసీజర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మా కంప్యూటర్ అంటాం, ఫ్లైట్ ఎఫ్ఎంఎస్ అంటారు అనమాట, ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది నా ఎయిర్క్రాఫ్ట్లో ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటుంది, ఇంకో ఎయిర్క్రాఫ్ట్లో ఇంకో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటుంది. సో నేను ఆ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్నప్పుడు అది ఆపరేట్ చేయడానికి నా వల్ల కాదు. ఓకే. అది నాకు కొత్త, అప్పుడు ఇది రోజు వాడుతున్నా, దాని మీద ట్రైన్ అయి ఉంటా కాబట్టి ఇది నాకు బాగా అలవాటు ఉంటుంది. ఓకే. అలా ఎయిర్క్రాఫ్ట్కి సిస్టమ్స్ మారుతాయి. ఇప్పుడు ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఎయిర్ కండిషనింగ్ స్విచ్ ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్, ఇంకో ఎయిర్క్రాఫ్ట్లో ఎయిర్ కండిషనింగ్ స్విచ్ ఇక్కడెక్కడో ఉంటుంది. నేను అది కనుక్కునేకే నాకు ఎంత టైం, అర్ధ గంట పడుతుందో 10 నిమిషాలు పడుతుందో. సో అలా ప్రతిదీ మారుతాయి అనమాట ఎయిర్క్రాఫ్ట్కి. ఓకే. సో ఒక ఎయిర్క్రాఫ్ట్ మీద ట్రైన్ అయితే అది మాత్రమే ఫ్లై చేయగలం, చెయ్యాలి. అన్ని ఫ్లైట్స్ కూడా ఏదైనా, ఇండిగో కావచ్చు, ఎయిర్ బస్ కానీ, బోయింగ్ కానీ, ట్రూజెట్కి ATRలు ఉన్నాయి, బొంబార్డియర్. ఏ ఎయిర్క్రాఫ్ట్ అయినా సరే దాని మీద ట్రైన్ అయితే, ఇప్పుడు ఎయిర్ బస్ మీద ట్రైన్ అయితే ఎయిర్ బస్ మాత్రమే, బొంబార్డియర్ మీద ట్రైన్ అయితే బొంబార్డియర్ మాత్రమే. నేను బొంబార్డియర్ మీద ట్రైన్ అయ్యి ఎయిర్ బస్ ఫ్లై చేయలేను, చేయడానికి లేదనమాట. ఇప్పుడు బోయింగ్ అన్నారు కాబట్టి ఫ్యూచర్లో బోయింగ్ ఇక్కడ ఇండియాకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవును అన్నారు. మరి ఇప్పుడు లాక్డౌన్ వల్ల మరి ఎలా ఉందో సినారియో తెలియదు. ఏంటి బోయింగ్ అది వచ్చేసరికి దాదాపు ఒక 2 ట్రైన్లని ఫ్లైట్లో పెట్టేంత పెద్దదంటది, హ్యూజ్ ఉంటుంది. అందులో బోయింగ్లో ఎయిర్ బస్ A380 ఉందన్నమాట. ఓకే. అది డబుల్ డెక్కర్ బస్ లాంటిది అనమాట. దాని వింగే ఒక ఫుట్బాల్ స్టేడియం అంత ఉంటుందంట. సో అలాంటివి ఇంకా పెద్ద పెద్ద కార్గో ఫ్లైట్స్లో కానీ, యాంటనో అలా పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్లో తీసుకురావాల్సి ఉంటుంది, లేదంటే ట్రైన్స్లో తేవాల్సి ఉంటుంది. ఓకే. తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేసుకోవాలి. ఓకే. లేదంటే అక్కడ చేసి ఫ్లై చేస్తారు, డిపెండ్స్. మన ఇండియాలో బేసిక్గా లేబర్ చీప్గా దొరుకుతారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. బట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. సార్ అసలుకి ఫ్లైట్ కనుక్కోవటమే మిరాకిల్.
రైట్ బ్రదర్స్ నిజంగా రైట్ బ్రదర్స్ రైట్ చేశారా? రైట్ చేశారు. అది లేకుంటే ఊహించుకోండి ఒకసారి ప్రపంచం. అయ్యో, ట్రైన్లలో యుఎస్ వెళ్ళాలంటే వెళ్ళలేం, ఢిల్లీ వెళ్ళాలంటే ఒక రోజు పడుతుంది. ఎగ్జాంపుల్. నేను ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో చూస్తూనే ఉన్నాను. ఇండియన్ ఆయిల్ అని, హెచ్పి అని ఇవే ఉంటాయి నేమ్స్ కూడా. ఎలాంటి ఇంధనం వాడతారు ఈ ఫ్లైట్స్లో? జెట్ ఏవియేషన్ 100 LL ఉంటుంది. జెట్ A1 ఫ్యూయల్. క్రూడ్ ఆయిల్ పూర్తిగా లేదు, దాన్ని రీఫైన్ చేసి మళ్ళీ జెట్ ఫ్యూయల్ అనేసి వాడతారనమాట. అది కలర్లెస్ ఉంటుంది, బ్లూ కలర్ లైట్గా ఉంటుంది. వైట్ పెట్రోల్ అని కూడా కొందరు అంటారు, బట్ జెట్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటారు, జెట్ A1 ఫ్యూయల్ అంటారు. అది మాత్రమే వాడతారు. ఓకే. యా. ఒకసారి ఫిల్ చేస్తే మీరు ఎక్కడికి ల్యాండ్ అవ్వాలో అక్కడికి ల్యాండ్ అయ్యి మళ్ళీ అది మేము క్యాల్కులేషన్స్ చేసుకుంటాం. అంటే హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, ఆ డిస్టెన్స్కి ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుంది, ఈ ఇంజన్ ఎంత తాగిద్ది, ఇది ఎంత, ఈ రెండు ఎంత మినిమం ఫ్యూయల్ కావాలి. ఓకే. మేము క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయంటే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళేకి ఫ్యూయల్ కావాలి, బెంగళూరులో వెదర్ బ్యాడ్ అయితే అక్కడ నుంచి చెన్నై వెళ్ళడానికి ఫ్యూయల్, అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైనా బ్యాడ్ అయితే ఒక 30 minutes ఎయిర్లో ఉండడానికి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఆ ఫ్యూయల్ అంతా క్యారీ చేసుకొని వెళ్తాం. ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేదంటే క్యాలిక్యులేషన్స్ ఉంటే మధ్యలో కొట్టించుకోవచ్చు. అది 30 వస్తుంది అనుకుంటే 20 వచ్చే రోజు 20 వస్తుంది మైలేజ్ కొన్ని. మరి ఫ్లైట్ లో మీరు ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే ఎక్కడ ఫ్యూయల్ అయిపోతే ఏం చేస్తారు? అందుకే ఎక్కువ తీసుకెళ్తాం. ఓకే. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి, ఒక 100 liters కావాలనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 liters కావాలి. సో నేను 100 liters ప్లస్ బెంగళూరులో ఏదన్నా వెదర్ బ్యాడ్ అయితే చెన్నై వెళ్ళడానికి ఇంకో 100 liters, మళ్ళీ అక్కడ ఏదన్నా ప్రాబ్లం అయితే ఒక 30 minutes గాల్లో ఉండడానికి ఒక 50 liters. 30 minutes ఒకవేళ ప్రాబ్లం గాల్లో ఏదన్నా అవుతే అక్కడక్కడే తిరుగుతా హోల్డ్ చేస్తాం అనమాట. సో ఈ 100 liters ప్లస్ 250 liters తీసుకెళ్తాం. ఇక టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే 250 వెళ్తాం. నీకు బెంగళూరు పోవడానికి కావాల్సింది 100 liters. సో బెంగళూరులో దిగిన తర్వాత నీకు ఇంకా 150 liters ఉంటుంది ట్యాంక్స్లో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. సో అలా ఎక్కువ తీసుకెళ్తాం ఎప్పుడు. ఎలా ఉంటుంది కాస్ట్ ఇది మామూలుగా? ఇప్పుడు ఎంత ఉంది మరి మాకు అంత ఐడియా. ఇంతకుముందు అయితే లీటర్ 70 rupees అలా ఉన్నింది, 2 years బ్యాక్. నార్మల్ మన పెట్రోల్ డీజిల్ లాగా 70 rupees అలా ఉన్నింది. బట్ ఆ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, వేల లీటర్లు కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అది? అట్లా పర్ అవర్ ఇన్ని లీటర్స్ కన్జ్యూమ్ చేస్తుంది అన్నట్టు ఉంటుంది. మీ ఫ్లైట్ ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుంది? మీ స్పైస్ ఇది పర్ అవర్ 800 liters కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. పర్ అవర్ 800 liters తాగింది. ఓకే. సో ఎయిర్ క్రాఫ్ట్కి మారుతుంటుంది. పెద్ద ఇంజన్స్ ఉన్నప్పుడు ఎక్కువ కన్జ్యూమ్, 4 engines ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అవి ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. సో డిపెండ్స్ అన్నమాట. కొన్నిసార్లు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా మనకి ల్యాండింగ్ సమయంలో టేక్ ఆఫ్ అప్పుడు వెళ్ళిపోతారు, ల్యాండింగ్ సమయంలో ఈ టైర్స్ అనేవి ప్రాబ్లం అవుతుంటాయి ఒక్కొక్కసారి. అది హార్డ్ ల్యాండింగ్స్. ఇందాక ఎవరో అడిగారు, హార్డ్ ల్యాండింగ్ చేసినప్పుడు బస్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి టైర్స్. ఓకే. స్మూత్ అయినప్పుడు ఏం పర్లేదు, ఇలా గుద్దినప్పుడు ఆ వెయిట్కి ఆ ఫ్రిక్షన్కి టైర్స్ బస్ట్ అవుతాయి. వెయిట్కి ఎక్కువ హార్డ్గా హిట్ చేస్తే అవుతాయి. టైర్ బస్ట్ అయ్యి కంట్రోల్ తప్పి న్యూస్లో చూస్తుంటాం. అవును, చాలా చూసాం. స్కిడ్డెడ్ ఆఫ్ ద రన్వే నుంచి బయటకి రన్వే నుంచి షిర్దీలో కూడా జరిగింది అనుకో. అవును, రన్వే నుంచి. అదే హార్డ్ ల్యాండింగ్స్ వల్ల అవుతాయి. ఇంకో రీజన్ ఏముండొచ్చు అంటే టైర్ చెక్ చేసుకోకుండా. టైర్ ఇప్పుడు చూసేకి బాగానే ఉండి ఉంటుంది, ఎక్కువ వాడడం వల్ల దాని మీద లైన్స్ అరిగిపోయి నువ్వు ల్యాండ్ అయినప్పుడు కట్ అయిపోవచ్చు. ఓకే. సేమ్ మన టైర్ల లాగే ఈ టైర్స్ ఎలా ఉంటాయో అవి అలాంటివి, బట్ ఎయిర్ ఉండదు. ఎయిర్ లేకుండా టైర్ ఉంటుంది. ఓలే. ఇప్పుడు ఆల్రెడీ అది ల్యాండ్ అయిపోయింది కాబట్టి ఎయిర్పోర్ట్లో ఉంది కాబట్టి అలాంటి జరిగిన ప్రాబ్లం ఏముండదా? అంటే నువ్వు ల్యాండ్ అయినప్పుడు కంట్రోల్ అవ్వలేదు అనుకో ఎయిర్ క్రాఫ్ట్, అప్పుడు ప్రాబ్లం ఉండొచ్చు. నువ్వు ల్యాండ్ అవ్వగానే బస్ట్ అయింది టైరు, ఎలా అంటే అలా పక్కకి వెళ్ళిపోతే ఏదో గోడలకో గుద్దుకుంటుంది, అప్పుడు చెప్పలేము, బరస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఉంటుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే ఎక్కడో చోట పోయి ఆగిపోద్ది, చచ్చిపోయేంత సివియారిటీ. ఇప్పుడు మన వెహికల్స్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోతే బాగా బరస్ట్ అయిపోవటం ఏదో జరిగింది వెహికల్. ఈ ఫ్లైట్స్కి ఎందుకని ఎక్కడన్నా సిచ్యువేషన్ బాగలేనప్పుడు ఇలా గుద్దుకున్నప్పుడు లేకపోతే పైన ఇదైపోయినప్పుడు పేలుతో ఎందుకని? ఇది ఫ్యూయల్ అది త్వరగా ఇగ్నైట్ అయ్యిద్ది. ఓకే. ఇప్పుడు మన కార్లలో అయినా క్లోజ్డ్లో ఉంటుంది కాబట్టి సేఫ్ ఉంటుంది. ఇప్పుడు అవి ఏంటంటే ఏం జరిగినా కూడా స్పార్క్ అయ్యిద్ది. ఇంజన్స్ బయటే ఉంటాయి, ఫ్యూయల్ అంతా వింగ్స్లో ఉంటాయి. ఓకే. సో ఆ వింగ్స్లో ఉన్నప్పుడు అది తగిలినప్పుడు త్వరగా ఇగ్నైట్ అయ్యిద్ది, స్పార్క్స్ వస్తాయి, ఫైర్ అయ్యిద్ది, దానివల్ల బస్ట్ అయిపోతుంది. ఓకే. దానివల్ల మెయిన్ రీజన్ అంటారు. ఫ్యూయల్ ఎక్స్పోజర్ దగ్గరలో బయటికి ఉంది కదా వింగ్స్లో, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో కరెక్ట్గా ల్యాండ్ అయినప్పుడే వింగ్స్ దగ్గర ఇలా ఓపెన్ అయిపోయి అవే ఫ్లాప్స్ ఇందాక చెప్పాను. ల్యాండ్ అయిన తర్వాత స్పాయిలర్స్ వస్తాయి. అదే రెండు బాగా ఓపెన్ అయిపోయి బయటకు వచ్చి ఓపెన్ అవుతాయి చూసారా. నేను దాన్ని ఫస్ట్ ఎప్పుడు నేను వీడియో తీసుకుంటాను. అది ఏంటి అసలు అది? స్పాయిలర్స్ అన్నమాట. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ బ్రేక్స్ లాగా మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎయిర్ బ్రేక్స్ అనొచ్చు. ఇప్పుడు మామూలు బ్రేక్స్ కాళ్ళ దగ్గర వాడతాము, ఇవి ఎయిర్ బ్రేక్స్ ఇట్లా డ్రాగ్ క్రియేట్ చేస్తాయి. మామూలుగా పడుకో ఉంటాయి, మనం ల్యాండ్ అయిన తర్వాత ఇలా వస్తే ఆ ఎయిర్ తగిలి స్లో అవడానికి బండి ఎయిర్ బ్రేక్స్ లాగా, అంతే. అదో టైప్ ఆఫ్ బ్రేక్స్ అంతే. అంతేగాని మీ దగ్గర బ్రేక్స్ ఏముండవు. మా దగ్గర ఉంటాయి. ఇది అది రెండు హెల్ప్ అయితే త్వరగా ఎయిర్ క్రాఫ్ట్ స్టాప్కి వస్తుంది అని చెప్పేసి. ఓకే. సో ఈ రెండు బ్రేక్స్ స్పాయిలర్స్ అంటాం మేము. ఓకే. సో అవి వాడతారు. మీ ఫ్రంట్ కూర్చుంటారు కదా కాక్పిట్, ఆ కాక్పిట్ ఏరియాలలో అసలు ఏమేమి ఉంటాయి మీకు? ఎలాంటి ప్రికాషన్స్ అన్ని ఫాలో అవడానికి మెయిన్ ఉంటాయి మీకు? అంటే ఫ్లైట్ ల్యాండ్ అవడానికి, టేక్ ఆఫ్ అవడానికి, ఎంత డిస్టెన్స్ వెళ్ళడానికి, ఇవన్నీ మీకు అక్కడ మొత్తం. ఇప్పుడు FMS అని చెప్పి ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అందులో మొత్తం చూపిస్తుంది అనమాట. ఇంకో డిస్ప్లేస్ ఉంటాయి, ప్రైమరీ డిస్ప్లేస్, MFD, PFD అని చెప్పేసి. అందులో మనం నీట్గా ఇంజన్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఈ ఇంజన్ ఇంట్లో దీని పర్ఫార్మెన్స్ ఇంత ఉంది, ఇంత స్పీడ్లో RPM ఇంత, థ్రస్ట్ ఇంత క్రియేట్ చేస్తుంది, ఫ్యూయల్ ఇంత కన్జ్యూమ్ చేస్తుంది, ఆయిల్ ప్రెషర్ ఇంత ఉంది, టైర్ ప్రెషర్ ఇంత ఉంది, అన్నీ మాకు డిస్ప్లేలో ఉంటాయి అన్నమాట. ఓకే. అవి చూసుకుంటూ ఫాలో అవ్వాలి. ప్రతిదానికి యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో మ్యాక్సిమం పైలట్లు అంతా కూడా మంచి ఫాస్ట్గా గడ్డాలు పెంచి ఏదో అట్లా ఇదిగా ఉంటారు. ఏంటి మెయిన్ లుక్ ఏంటి అంటే మీకు? అంటే ఇలా ఉండాలని గడ్డం అలా ఏం లేదు, గడ్డం పెట్టుకోవచ్చు, బట్ గ్రూమ్డ్ ఉండాలి నీట్గా. చింపిరిగా పెంచుకొని అలా లేకుండా షేపింగ్. అంతా హీరోలను మించి ఉంటారు పైలట్స్. అలా చాలా మంది ఉంటారు అంతే. లోపలికి వెళ్ళి చూస్తేనేమో వాళ్ళంతా హీరోయిన్స్ మించి ఉంటారు. ఏంటి ఈ సిస్టమ్ అంటే ఏంటి? మేబీ ఒక బిజినెస్ అట్రాక్షన్ స్ట్రాటజీ అనుకోవాలి. అంటే ఇప్పుడు మీరు బిజినెస్ అన్నారు కాబట్టి వేరే వాళ్ళు చెప్పారు, ఓకే, ఇంతకు ముందు అంతా కూడా ఫ్లైట్ లో వెళ్ళడానికి భయపడుతూ ఉంటుంటే ఇలాంటి అందమైన అమ్మాయిలను లోపల పెట్టి వీళ్ళ అందాలను చూస్తూ వీళ్ళు మర్చిపోతుంటారు భయాన్ని. ఫ్లై చేయొచ్చు ఫ్లైట్, అందుకని ఎయిర్ హోస్టెస్ అమ్మాయిలను ఎక్కువగా పెడుతుంటారు అంటారు. ఒక బిజినెస్ స్ట్రాటజీ ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. నేను కూడా చాలా సేపు చూస్తా ఉంటా వాళ్ళని. అవునులేండి, నిజం ఉండొచ్చు. ఇప్పుడు అబ్బాయి సర్వ్ చేస్తే ఎలా ఉంటది, ఒక అమ్మాయి చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఎవడైనా అరే అమ్మాయి రా అన్నట్లు ఒక ఉంటది కదా. సో అలా కూడా బిజినెస్ అట్రాక్షన్. కింగ్ ఫిషర్ ఉన్నప్పుడు మోడల్స్ ని పెట్టేవాడు ఎయిర్ హోస్టెస్ గా, విజయ్ మాల్యా. సో ఉంటది ఒకటి, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తున్నా అంటే కింగ్ ఫిషర్ ట్రై చేద్దాం రా, మోడల్స్ బాగుంటారు చూడొచ్చు అట్లా అనుకునే. నేను కాదు, ఎగ్జాంపుల్ నార్మల్ మైండ్ సెట్. అనుకునే వాళ్ళు ఉంటారు, యంగ్ వాళ్ళు, బ్యాచులర్స్ ఉంటది కదా ఆ ఏజ్ లో. అలా